దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంవత్సరములు గతించుచుండగా ప్రభు తన కార్యమును నూతనపరుస్తానని వాగ్దానం. అయితే మరి 2024 సంవత్సరం చివరిలో ఉన్నాం మనం. ప్రభువునందు మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుంది? అభివృద్ధి పొందుతూ ఉన్నామా? భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రేమలో మనం ఆసక్తి కలిగి అంతకంతకు వృద్ధి పొందుతున్నామా? ఇవి పరీక్ష చేసుకోవటానికి దినములు లెక్కించుట చాలా అవసరమండి. ఏదో బ్రతుకుతున్నాం కదా అని మన యొక్క జీవితాల్లో మన సంతోషానికి కాదు, మనము ప్రభువును సంతోషపెట్టునట్లుగా బ్రతుకుతున్నామా? ప్రభువు ఏ విధముగా సంతోషిస్తాడు? దాని గురించి మరి ఒక వీడియో చేయాలని ప్రభు యొక్క ప్రేమ చేత, ఆయన ప్రేరేపణ చేత మరి ఈ వారం ఈ వీడియో చేయటానికి నేను పూనుకొని ఉన్నాను. అయితే సంవత్సరం చివరిలో ఉన్నామమ్మా, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని మరి సహోదరులు వాళ్ళు ఆశించటం కూడా అది నిజంగా ఆత్మ సంబంధంగా చాలా శ్రేయస్కరమైంది. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మన యొక్క దినములు గతించిపోతూ ఉన్నాయి. మనము క్రొత్త సంవత్సరానికి వెళ్తామని ఊరికే ఏదో పండుగని కేకలేసుకొని ఆనందించి క్రిస్మస్ని ఇష్టానుసారంగా ఏదో గడిపేసుకున్నాం. క్రిస్మస్ అయిపోయింది కదా, ఇక క్రొత్త సంవత్సరం కూడా బాగా మరి ఉల్లాసంగా ఉండాలి, క్రొత్త బట్టలతోటి బాగా సంతోషించాలి అనేలాగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఈ క్రొత్త సంవత్సరాన్ని ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకోవటం కూడా మనం వింటూనే ఉంటాం. అయితే ప్రభు అన్నిటినీ బట్టి ఈ ప్రజలను బట్టి సంతోషిస్తూ ఉన్నాడా అనేది కూడా మనం గమనించాలి. ఆయన సంతోషించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము నేర్చుకోవాల్సిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించిన, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించిన వాళ్ళు మోసపోయినట్లే. చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభువు సంతోషించే సందర్భం ఏది? మనుషుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ, లేకుంటే ఒక ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ సంతోషించుట అది చాలా మరి అల్పమైన సంగతి. అది వాళ్ళకి నష్టం కలుగ చేసే సంగతి. అయితే ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు, మరి దేనిని బట్టి అతిశయించాలి అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి అతిశయించండి అని చెప్తున్నాడు ప్రభు. అసలు దేవాతి దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు మామూలు వినికిడితోటి, లేకపోయినట్లయితే ఏదో మాకు కూడా తెలుసు అనుకునేలాగా తెలుసుకున్నట్టు కాదు సోదరులారా. చక్కగా చెప్పాడు చూడండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి అన్నాడు. అది మనస్సుతో గ్రహించేది. అయితే మనస్సుతో గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. అలాంటి అతిశయాన్ని కలిగిన ప్రజలను చూస్తే నేను చాలా ఆనందిస్తాను అని చెప్పాడు. కనుక మనం ప్రభువుని ఎంత తెలుసుకున్నాం, ఆయన యందు ఎంతగా ఆయనను గ్రహించి తెలుసుకునే మనసును మనము కలిగి ఉన్నామో, జాగ్రత్తగా పరిశీలనగా ఎంతవరకు మనం గ్రహించగలిగి ఉన్నామో, వీటిని మనము ప్రభువును గురించి నేర్చుకొనుచున్న కొలది, మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుచున్న కొలది మనలను చూచినప్పుడు తండ్రి సంతోషిస్తాడట. యెహోవా సంతోషించే సందర్భములు ఎలాంటివో దయచేసి మీరు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది సంవత్సరం చివరిలో ఉన్నాం కనుక
ప్రతి వారు మొదటి నుండి చివరి వరకు చూడండి. మీ స్థితిని మీరు పరిశీలన చేసుకోవటానికి మీరు ప్రభువునందు శక్తివంతులై ప్రభువును సంతోషపెట్టుటకు మీకు చాలా సహాయపడుతుంది. కనుక దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడమని, కొందరికైనా ఈ సంవత్సరం ఆఖరిలోగానే షేర్ చేయమని కూడా నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే మరి ఒక అనుభవాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము కలవాడై, జాగ్రత్తగా వినండి, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేశాను. తన నీతిని బట్టి సంతోషము కలిగిన వాడై ఉన్నాడు. ఏంటి ఈ నీతి? చూడండి, అది ఒక చక్కని ఉపదేశ క్రమము. నీతితో కూడిన ఉపదేశ క్రమమును బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడట. అనగా నీతి సూర్యుడు యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వస్తాడు. ఆయన ద్వారా చక్కని ఉపదేశ క్రమము నేను దానిని ఏర్పాటు చేస్తాను, దాన్ని ఘనపరిచి గొప్ప చేస్తూ ఉన్నాను. కనుకని నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఉపదేశ క్రమము అనగా ఈ సృష్టికర్త ఆయన యొక్క ఆనందాన్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు లోకంలోనికి వస్తాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు చక్కని ఉపదేశ క్రమమును ఆయన ద్వారా ప్రకటన చేయబడుతోంది. అందును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉపదేశ క్రమమునట ఆయన ఘనపరచి గొప్ప చేస్తాడట. ఆ ఉపదేశ క్రమమే క్రీస్తు బోధ. క్రీస్తు బోధను విశ్వాసముతోటి వెంబడించి దానిలో నిలిచి ఉన్నవారు, వారిని బట్టి ప్రభువు సంతోషిస్తాను అని తెలియచేస్తున్నాడు. ఎందుకనక ఆ ఉపదేశ క్రమము సృష్టిలోనే ఘనమైనది, గొప్పది సోదరులారా. దానిని మించిన సంగతులు సృష్టిలో మరేవి కూడా విలువైనవి లేవు. క్రీస్తు బోధను మించిన సంగతి ఈ సృష్టిలో మరి ఇంకా దానికి సాటి అయినది ఏది కూడా లేదు. ఎందుకనగా సృష్టికర్తయే ఆ ఉపదేశ క్రమమును ఘనపరిచి గొప్ప చేశాడు. ఆ నీతి సూర్యుడైన క్రీస్తుని గురించి, క్రీస్తు బోధించే బోధన గురించి, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన ఈ ఉపదేశ క్రమమును ఇంతగా ఘనపరిచి గొప్ప చేసిన పరిస్థితులు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి యొక్క అనుభవాన్ని చూస్తే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి ఆయన సంతోషిస్తాడట. అసలు ఇవి మనుషులకు అందుతాయా? ప్రభు సంతోషించే అనుభవాలు మనుషులు గ్రహించగలరా? వాటిని పరిశీలనగా గ్రహించి వాటిని శోధించి నేర్చుకోనగలరా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏ విధముగా మన కొరకు తండ్రి అనుగ్రహించి ఉన్నాడో దయచేసి మీరు ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు లోకమంతటా సంచారం చేస్తూ ఉంటాయట. యెహోవా యొక్క 7 నేత్రములు, ఈ 7 నేత్రములు సంచారము చేస్తూ లోకమంతటిని కూడా చూస్తూ ప్రభువైన సృష్టికర్త ఒక వ్యక్తిని చూచాడు. అతని పేరు జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు చేతిలోనట గుండు నూలు ఉన్నాయట. గుండు నూలు ఉండుట చూచి యెహోవా సంతోషించుచూ ఉన్నాడు. ఏంటండి ఇది? అసలు ఈ జెరుబ్బాబెలు యూదా గోత్రములో అనగా దావీదు వంశములో పుట్టినవాడు. ఈ జెరుబ్బాబెలు యొక్క నేను ఇప్పుడు జెరుబ్బాబెలు గురించి ఇక్కడ చెప్పడం వీలు పడదు, కానీ జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉన్నాయట. అవి చూచి యెహోవా సంతోషిస్తూ ఉన్నాడు. అనగా ఈ గుండు నూలు గురించిన పరిస్థితులు ఏంటి అసలు అంటే, ప్రభైన దేవునికి ఈ జెరుబ్బాబెలు ఒక ఆలయమును కడతాడట. చూడండి ఇక్కడ ఏం చెప్తాడంటే 6-7 వచనాలు కూడా చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే,
శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా యొక్క వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. దేవుని యొక్క పని చేయటానికి ప్రభు అయిన తండ్రి జెరుబ్బాబెలును ఏర్పాటు చేసుకున్నాడు. యూదా గోత్రపు సింహమయ్యున్న ప్రభు అయిన క్రీస్తు యూదా వంశములో, యూదా గోత్రములో, దావీదు సంతానంలో నుండి వస్తాడని ప్రవచనాలు నెరవేర్చడానికి జెరుబ్బాబెలును ఉపయోగించుకుంటూ ఉన్నాడు ప్రభువు. అతని చేతిలో గుండు ఉంది, నూలు ఉంది. అతని చేతులే దేవుని యొక్క మందిరానికి పునాది వేస్తాయి, అతని చేతులే ముగించేస్తాయి అనేసి ఎంత చక్కని ప్రవచనాలు చెప్పాడు. అనగా ఈ లోకమంతటా సంచారం చేసే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు అను వ్యక్తి తన యొక్క చేతిలో ఉన్న గుండు నూలును చూచి సంతోషించినట్లుగా పరిశుద్ధుడైన ప్రభువు తాను ఒక చక్కని ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఇతని ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యములు వెల్లడి చేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క జెరుబ్బాబెలుకు గొప్ప పర్వతమైన అడ్డొచ్చినట్లయితే దాన్ని చదును భూమిగా మొత్తం లెవెల్ చేసి పడేస్తానని చెప్తున్నాడు. అనగా ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న అపవాది వాడు ఒక పర్వతములాగా తిష్టేసుకొని కూర్చుంటే నిన్ను చదును చేసేస్తాను, కేవలము జెరుబ్బాబెలు అతని యొక్క పనికి నీవు అభ్యంతరకరముగా ఉన్నట్లయితే అని కూడా అతన్ని ఎంతగా ఘనపరిచి ఉన్నాడో ప్రభు అయిన తండ్రి దయచేసి మీరు ఆలోచన చేయాలి. అనగా దేవుని యొక్క పని, దాని యొక్క ప్రారంభము, దాని యొక్క ముగింపు అన్నిటినీ కూడాను భక్తుల ద్వారా ప్రభువు ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని బయలుపరుస్తున్న సంగతులలో ఈ యొక్క ప్రవక్త ద్వారానే, అనగా జకరియా ప్రవక్త ద్వారా ప్రభువు ఏ విధముగా యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రవచనాలు నెరవేర్చడానికి పూనుకొని ఉన్నాడో మొత్తాన్ని కూడా నెరవేర్చబోయే కాలము ఆసన్నమైంది కనుక ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు. ఈ గుండు నూలు అనేది చూడండి, ఒకసారి మనము చదువుకొని ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడడు. నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను అని చెప్పాడు. గుండు నూలు అంటే ఏంటంటే న్యాయము, నీతి సమృద్ధిగా రాబోతూ ఉంది ఈ లోకంలోనికి. అంతవరకు లోకమంతా కటిక చీకటితో ఉంది. భక్తులు కూడా దేవుని యొక్క కృపను అత్యధికముగా పొందిన వాళ్ళు కూడా వారి యొక్క పరిస్థితుల్లో నిలవలేని సంఘటనలు అనేకములైనవి జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు లోకంలోనికి శరీరధారిగా వచ్చేంత వరదాకా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ప్రభు ఎదుట నిలవలేని పరిస్థితులు. దేవుని యొక్క మహాకృప చేత లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయంటే క్రీస్తు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన చేతిలో కొలనూలు ఉంది, న్యాయము అను కొలనూలు, మట్టపు గుండు ఉంది, నీతి అను మట్టపు గుండు ఉన్నాయి. అయితే దుర్మార్గులైన వారు ఈనాడు పాస్టర్లైపోయి, బోధకులైపోయి వాళ్ళు కూడా కొలనూలు, మట్టపు గుండు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అనగా ఒక కన్స్ట్రక్షన్కి అవసరమైనవి కొలనూలు, మట్టపు గుండు. అయితే వాటిని ఒక సంఘము కట్టుట, లేకుంటే విశ్వాసులను కట్టుట, పరలోకానికి సిద్ధపడుట, దేవుని యొక్క ఆలయమును కట్టుట, ఈ సంగతులు చాలా శ్రేష్టమైనవి, విలువ కలిగినవి సోదరులారా. అయితే ఈనాడు ఈ అబద్ధ బోధకుల చేతిలో ఉన్న ఆ యొక్క నీచమైన సామాన్ ఏంటో తెలుసా? చూడండి, చదువుదాం. అది కూడా యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో 34వ అధ్యాయం 11వ వచనం చూడండి. గూడబాతులు ఏదు పందులను దానిని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును. తారుమారు అను కొలనూలు శూన్యమను మట్టపు గుండును పట్టును. ఈ దుర్మార్గులు, అబద్ధ బోధకులు అందరూ కూడా వాళ్ళని ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే వీళ్ళందరూ చాలా భయంకరమైన
భయంకరమైన దుర్నీతితో సంఘములు కట్టడం మొదలుపెట్టారు. ఏ సాక్ష్యం లేకుండా సంఘాలు దేవుని యొక్క నామములో దేవుని ప్రజలను మోసం చేయటానికి సంఘాలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు కట్టే విధానం అంతా కూడా చాలా చాలా మోసయుక్తమైనది. కనుక ప్రభు అంటున్నాడు, నేను ఈ యొక్క సంగతులు గతంలో వీడియో కూడా చేశాను సోదరులారా. అయితే చూడండి, ఆయన తారుమారు అను కొలనూలును చాచును. ప్రభువు సీయోనుకైతే నీతి అను మట్టపుగుండు న్యాయమను కొలనూలును కలిగి సీయోనును కట్టుచూ ఉన్నాడు. అయితే అబద్ధ బోధకులు వారి సంఘములలో తారుమారు అను కొలనూలును శూన్యమను మట్టపు గుండుతో వాళ్ళు సేవ చేస్తున్నారండి. ఎంత దుర్మార్గమైన పరిస్థితులకు ప్రభు వారిని తోలివేశాడో. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి ప్రార్థనలు అంటారు, భక్తులు అంటారు, వాక్యాలు చెప్తారు, ప్రసంగాలు చెప్తారు. కానీ వాళ్ళ సంఘాల్లో ఒక్కడు కూడా మారడు. ఎంత కాలం ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాటలు వింటున్నప్పటికీ పాస్టర్కి మారు మనసు ఉండదు, ప్రజలకి మార్పు రాదు. ఏంటి ఈ పరిస్థితి అంటే అది తారుమారు అను కొలనూలు, అది శూన్యము అను మట్టపుగుండు అక్కడ ఉంది. కానీ ప్రభు అయిన క్రీస్తు కలిగిన సంఘము న్యాయమను కొలనూలు నీతి అను మట్టపు గుండుతో కట్టబడుతోందనే సత్యాన్ని కూడా తెలుసుకోనండి. అందుకే ప్రభు అయిన తండ్రి జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషిస్తూ ఉన్నాడు. నా ప్రియకుమారుడు యూదా గోత్రపు సింహమై లోకములోనికి లోక పాప భారములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా రాబోతూ ఉన్నాడు. రాబోతూ ఉన్న నా ప్రియకుమారుని యందు మీరందరూ కూడా నీతి న్యాయములను స్థాపిస్తాడు. కనుక వాటిని మీరు చూస్తారు, వాటితోటే ఆయన సంఘమును కడతాడు. దానికి ఒక సాదృశ్యముగా జెరుబ్బాబెలు ద్వారాగా ప్రభు ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్న అనుభవాలు కూడా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక మరి ఒక అనుభవాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 3:17, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. చూడండి ఎలా చెప్తున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రభువు ఆనందించే సంగతులను జాగ్రత్తగా గమనించండి. మొదటిగా చెప్పాడు, నా ప్రజలు దేనిని బట్టి అతిశయించకూడదు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించువాడను నేనేనని నన్ను గ్రహించి పరిశీలనగా తెలుసుకుని ఉంటాను బట్టి అతిశయించాలి, అట్టి వారి యందు నేను సంతోషిస్తానని చెప్పాడు. అంతేకాకుండా ఆయన తన నీతిని బట్టి సంతోషము కలిగిన వాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను అని మనం చదువుకున్నాం. అంతేకాదు, నేను మీకు విసుగు పుట్టించడానికో లేకపోతే చెప్పింది చెప్పుకుంటూ టైము గడుపుకోవడానికో నేను చెప్పట్లేదు సోదరులారా. మీ హృదయములలో నేడైనను ఈ మాటలు నాటబడాలి అని ఆశతో చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినాక ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుటకు గల కారణం యేసుక్రీస్తు పుట్టినప్పుడు లోకానికి సంతోషం అని చెప్పాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నానని దూతల ద్వారా ప్రభు ప్రకటన చేయించాడు. కానీ ప్రభువు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినప్పుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆనందించుచున్న తండ్రిని ఒకసారి మీరు కూడా మీ మనస్సుతో చూడండి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ప్రభువు సువార్తను ప్రకటించి ఆయన ఇక ప్రాణము పెట్టుటకు ముందుకు వెళుతూ ఉంటాడు. కనుకనే ఆయనను బట్టి తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారుడు ఆయన పనిని ప్రారంభించినప్పటి నుండి తండ్రి ఎంత సంతోషించాడో ఈ లేఖనముల్లో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మీ మనస్సు తెరవబడినట్లయితే. అయితే దేవుని యొక్క పరిశుద్ధుడు అనగా ప్రభు అయిన క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని చెప్పాడు. ఏంటి తండ్రి చిత్తం? ఏంటి తండ్రి చిత్తం అంటే చాలా తేటగా తెలియచేస్తున్నాడు. ఆయన తన ప్రియకుమారుడిని లోకాన్ని ఎంతో ప్రేమించి కుమారుడిని లోకానికి పంపించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే తండ్రి చిత్తం అని చెప్పాడు. అయితే తండ్రి చిత్తమును నెరవేర్చడం కనుక కుమారుడు
తన ప్రాణమును సర్వలోక రక్షణార్థమై పెట్టుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మీ చేత పుట్టినరోజులు చేయించుకోవడానికి రాలేదు. మీరందరూను ఏదో ఒకటి అలాగా ప్రోగ్రాములు పెట్టుకొని యేసు ప్రభు పుట్టాడని చెప్పి గోలగోలగా సందళ్ళు చేసుకోవడానికి అందు నిమిత్తం తండ్రి కుమారుని పంపించలేదు. మీరందరూ కలిసి ఆయనకు పుట్టినరోజు చేయండి అని పంపించలేదు. మరి ఎందుకు పంపించాడంటే తన ప్రియ కుమారుడు ఈ లోక అధికారి అయిన అపవాదిని జయించి సర్వలోకంలో ఉన్న మనుషులందరూ క్రీస్తునందు విశ్వాసం ఉంచి అపవాదిని జయించి పరలోకంలోనికి చేరటానికి ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ కొరకు ఆత్మస్వరూపి అయిన తండ్రి ఆత్మల రక్షణార్థమై క్రీస్తు యేసుని ఈ లోకంలోనికి పంపితే క్రీస్తును ఆత్మ సంబంధులుగా వెంబడించకుండా శరీరానుసారంగా ఆయనకు పుట్టినరోజులు చేసుకొని పండుగలు చేసుకొని చక్కగా మీ ఆనందం కొరకు ఎన్ని సంవత్సరాలు ఇలాగ గడుపుతారో అది కూడా మీరు పరీక్ష చేసుకోనండి. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుదాం సోదరులారా. మన ఇష్టాలని ఈ సంవత్సరానికైనా సరే దాన్ని విడిచిపెట్టడానికి దయచేసి మనస్సు నిలుపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ శరీర స్వభావాన్ని చంపుకొని ఆత్మ సంబంధులుగా క్రొత్త సంవత్సరానికి ఆత్మ సంబంధమైన లేఖనాలను గ్రహించి ప్రభు కొరకు సిద్ధపడతారని, ప్రభువును సంతోషపెడతారని ఆశతో ఈ సంగతులు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తనలో 10-11 వచనాలు చదువుదాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. చూడండి, తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడి నీవే మాకు దిక్కు అని ప్రభువు మీద ఆధారపడి ఆయన యందు ఆయన కృప యందు మనస్సు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకుంటారో అట్టి వారి యందు ఆయన సంతోషించువాడై ఉన్నాడు. గుర్రముల యొక్క బలమునందు కానీ నరుల కాలి సత్తువ యందు కానీ ఆయన సంతోషించడు సోదరులారా. గుర్రముల యొక్క బలం అన్నాడంటే ఏంటో తెలుసా? గుర్రములు అనగా బోధకులను గుర్రములతో పోల్చాడు. ఈ బోధకులు 2 రకాల గుర్రాలు ఉన్నాయి. అబద్ధ బోధకులకు సాతాను గుర్రాలు అంటాడు. అయితే దేవుని యొక్క పక్షముగా పనిచేయటానికి ప్రభువు తన పనివారిని గుర్రము యుద్ధములో ఎంత వీరోచితముగా పోరాడి ఏ విధంగా ప్రాణం పోయినప్పటికీ కూడా వెనుక తిరిగి చూడదో ఆ విధమైన పనివారిగా ప్రభువు తన పనివారిని లోకములోనికి పంపించి ఉన్న ఒక అనుభవము. వీళ్ళు గుర్రాలట, మనం కూడా గుర్రాలు లేకపోతే బాగోదని అపవాది వాడు కూడాను తన యొక్క సేవకులు వాడు తయారు చేసుకున్నాడు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు కనుక వాని యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదని చెప్పాడు కదా. ఈనాడు నీతి పరిచారకుల వేషం వేసుకున్నారు కానీ నీతి పరిచారకులు లేరండి. క్రీస్తును చూపించే పరిచారకులు లేరు. వేషం ధరించుకొని వాళ్ళ వేషాలు చూపించుకోవడానికి ప్రయాసపడుతున్న బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అపవాది తయారు చేసిన బోధకులని కూడా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అందుకే చెప్పాడు, ఎవడైనా శరీరం ముందు చక్కగా కనబడినట్లయితే అట్టివాడు దొంగ బోధకుడే కానీ దేవుని యొక్క పరిచారకుడు కాడు అని చాలా స్పష్టంగా లేఖనం తెలియచేస్తూ ఉంది. కనుక మీరు గమనించినట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా చెప్పాడు, శరీరమందు చక్కగా అగపడుట. పెద్ద అక్షరాలతో రాస్తున్నానని మరి అపోస్తులైన పౌలు తెలియచేశాడు. కనుక ఇక్కడ మీరు గమనించండి, ఈ బోధకులు వీళ్ళ యొక్క ప్రలాపాలు, వీళ్ళ యొక్క మరి గొప్ప గొప్ప మరి కాని మాటలన్నీ మనుషులను మోసం చేసే మాటలు, వీటితోటి మనుషులను పోగేసుకుంటాయి. చూసి ప్రభు సంతోషించడు. చర్చికి బాగా లక్షల మంది వచ్చేస్తున్నారని ప్రభు సంతోషించలా. పరలోకానికి ఎంతమందిని తయారు చేస్తున్నారు? అలాంటి పనివారు ప్రభువుకు కావాలి. అందుకే కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు పనివారు చూస్తే లెక్కించలేనంత మంది ఉంటున్నారు, కానీ కోత పని చేసేవాళ్ళు ఎవరు లేరు. అనగా పరలోకానికి ఆత్మలు సిద్ధపరిచే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ప్రభు అంటున్నాడు, కోత పనివారి కొరకు తన కోతకు పనివారిని పంపుమని యజమానుని వేడుకొనుడి అని చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల సంతోషించువాడై ఉన్నాడని సత్యాన్ని లేఖనముల్లో మనం మరి నేర్చుకుంటూ ఉన్నాం. అయితే చూడండి, ప్రభు ఏంటి అడుగుతున్నాడు మనల్ని. ఒకసారి మీరు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు మిమ్మల్ని?
ఏమడుగుతున్నాడు మిమ్మల్ని? ఓ మనుష్యుడా, నువ్వు ఏదో తెచ్చేస్తానంటావు, కానుకలు తెస్తానంటావు, అర్పణలు తెస్తానంటావు, ప్రథమ ఫలాలు ఇస్తానంటావు, ప్రథమ భాగాలు ఇస్తానండి, అన్నీ చేస్తావు, కానీ మనసు మార్చుకోవు. ఇది ఇష్టమా దేవునికి? చూడండి ఏం చెప్పాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. న్యాయముగా నడుచుకొనుట అనగా క్రీస్తును కలిగి జీవించుట. క్రీస్తు చేతిలోనే ఉన్నాయి. న్యాయమను కొలనూలు, నీతి అను మట్టపుగుండు. క్రీస్తును పోలి జీవించుట. క్రీస్తు వలె లోకములో దేనిని ప్రేమించకుండా ప్రభువును ప్రేమించి, పరిశుద్ధతను ప్రేమించి, శుద్ధ హృదయంతో పరలోకానికి చేరుకునే చక్కని రాజమార్గాన్ని ప్రభు అయిన క్రీస్తు మనకు చూపిస్తే దాన్ని ప్రక్కన పెట్టేశారు. అసలు క్రీస్తు అనేది ప్రక్కన పెట్టేశారు. అంతా యేసు రక్షకుడని పుట్టినరోజులు చేసుకొని సందడులు చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అడుగుతున్నాడు, మనుష్యుడా, ఏమడుగుతున్నాడు నిన్ను? ఉత్తమమైంది చేయమనే కదా చెప్తున్నాడు. ఏంటి ఉత్తమమైంది? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. కనికరమును ప్రేమిస్తాడట. అసలు కనికరం అంటేనే జాలి, దయ. దాన్ని ప్రేమించటం ఏంటి? కనికరమును ప్రేమించుట అంటే ఏంటి అనగా, చూడండి, నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను అన్నాడు యేసయ్య. ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, నేను బలిని కోరుకోవడానికి, మనుషులు పాపులను చంపేయడానికి రాలేదు. వాళ్ళని కనికరపడి, వాళ్ళు మారు మనసు పొంది, వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించాలని, అందునిమిత్తం ఈ లోకానికి నేను శరీరధారిగా వచ్చాను, ఆ దారి చూపించడానికి వచ్చాను అని చెప్పాడు కదా. అలాంటి కనికరము కలిగిన ప్రభువుని ప్రేమించండి. అంతేకాదు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు కలిగి, నీ స్థితి ఏంటి? నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు? నీ బ్రతుకేంటి? నీ యొక్క క్రియలు, నీ ప్రవర్తన, నీ చెడిపోయిన స్వభావం ఎక్కడ నుండి ఈనాడు దేవుని యొక్క సముఖములో పరిశుద్ధ జీవితంలో జీవించాలని, లోకమంతా చెడ్డదని, లోకంలో ఉన్నది ఏది ప్రేమించకూడదని ఎంత శ్రేష్టమైన సంగతులు ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నీ దీన మనస్సు కలిగి, నీ మనస్సును జాగ్రత్తగా మార్పు చేసుకున్నట్టయే కాదు, నీ మనస్సులో దీనత్వం రావాలి. ఎందుకనగా మన ప్రభువు కూడా దీనుడు, సాత్వికుడు. దీనుడును సాత్వికుడునై ఆయన మరి గాడిద పిల్లను ఎక్కి మనకు మాదిరి చూపించాడు. కనుక మనము దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం ఇంతే కదా దేవుడు నిన్ను అడిగాడు. వీటిని కూడా చేయలేక, వీటిని కూడా అంటున్నాను కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఈనాడు ఈ బోధకులకు అసలు చాలా కష్టం. అసలు ఆ ఛాయలకే వెళ్ళట్లా. ఎంతసేపు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థతలు, మీకు ప్రార్థనలు చేస్తారు, మీకు పుట్టినరోజులు ప్రార్థనలు చేస్తారు. ఇంకా కావాలంటే కానుకలు బాగా వచ్చే పనులన్నిటినీ వాళ్ళే ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఎటు వెళ్తే డబ్బులు వస్తాయి, ఎక్కడికి వెళ్తే మరి బాగా ప్రజలు మనల్ని నమ్మేసి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారనే తుచ్చమైన అభిలాషలతోటి నీచ కార్యాలు చేస్తూ, దేవుని సేవకులను, దేవుని సేవను పాడు చేస్తూ, దుర్మార్గమైన ప్రవర్తనతో బ్రతుకుతున్న వారిని అనుసరించుచున్న ప్రజలు మొత్తం అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, దీన మనసు అనేది ఎవరికి రాకుండా, దేవుని ఎదుట నా ప్రవర్తన ఏంటని ఆలోచన చేసుకోకుండా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. నిజంగా మనుషులను పొగిడితే డబ్బులు బాగిస్తారా, తిడితే ఇస్తారా? కనుక ప్రతి వాళ్ళని కూడా సిస్టర్ గారిని ఆశీర్వదించాడు, బ్రదర్ గారు ఎంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళని సోది మాటలు చెప్పుకొని అలాగా కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటూ, తండ్రి యొక్క చిత్తాన్ని, అసలు ఆయన ఆలోచనను ఏమాత్రం కూడాను తీసుకోకుండా సంఘములను పెట్టి ఇష్టానుసారంగా జీవించి వాళ్ళకి తోచిన బోధలు చెప్పి వాళ్ళని నరకపాత్రులుగా చేస్తున్న బోధకులు కాదా? క్రైస్తవ్యం అంతా పాడైపోవటానికి గల కారణం బోధకులు కాదా? దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిని వాక్యం తెలియక బోధకుల మాటలు విని మోసపోతుంది దేవుని యొక్క ప్రజలు కాదా? దేవుని నమ్ముకున్న ప్రజలందరూ మోసపోతున్నట మీరు చూడటం లేదా? మీ బ్రతుకుల్లో జరగటం లేదా? దయచేసి ఆలోచించేయండి. కనుకనే ప్రభు అంటున్నాడు, ఉత్తమమైన దాన్ని చెప్తున్నాను, మనుష్యుడా ఏది ఉత్తమమో అది తెలుసుకో. ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన ఈ దేవుని ఎదుట నడుచుకొనుటయు, ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నానని ప్రభు అయిన తండ్రి ప్రతి దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న ప్రతి వారితోటి ప్రభు మాట్లాడుతున్న అనుభవాలు ఇదే. చూడండి, మీకా గ్రంథంలోని 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు
వైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. చూడండి, కనికరము చూపుటయందు సంతోషిస్తాడట మన ప్రభువు కూడా. మనము కూడా కనికరమును ప్రేమించుట, కనికరము చూపించే దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట దేవునికి చాలా ఇష్టమైంది. కనుక దయచేసి ఈ లేఖనాలు మీ మనసులో నాటనివ్వండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మీకు దేవుని యొక్క అత్యంతమైన ఆయన కృపకు పాత్రులుగా జీవించాలని ప్రభు కోరి ప్రేమించి మనకు మరల మన హృదయములను ఆయన ఉద్దేశములతో ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 62, 63 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మల్ని నశింపచేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడుదువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు పితరులతో మాట్లాడిన దేవాతి దేవుడు, వారితో ఉండి నడిచిన తండ్రి, వారికి సహాయకుడై నడిపించిన దేవాతి దేవుడు అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి తన సేవకుడు దైవజనుడైన మోషే ద్వారాగా తన ప్రజలను ఐగుప్తుల నుండి నడిపిస్తూ ఉన్న దేవాతి దేవుని యందు ఆనాడు ఇశ్రాయేలీలు కూడా లక్ష్య పెట్టలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని గొప్ప చేయాలని ఎంత సంతోషించానో, మీరు నా జనమై నా స్వజనమై లోకంలో గొప్పవారిగా ఉండాలని నేను ఎంతగా మీకు తోడయ్యుండి మీ ఎడల సంతోషంతోటి నేను ఈ కార్యాలు చేశానో, మీరు నా మాట వినకపోవుట చేత మిమ్మల్ని క్షీణింప చేయటానికి, మిమ్మల్ని నశింప చేయటానికి, సంహరించుటకు కూడా చాలా సంతోషముతోటే నేను ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పాడు. అంతవరకు మన బ్రతుకులు వెళితే ఎంత ప్రమాదము కూడా దయచేసి ఆలోచించండి. వారి కొరకు ఎన్నో అద్భుత క్రియలు చేసిన మన తండ్రి, దయచేసి మీరు లేఖనాల్లో జ్ఞాపకం చేసుకోనండి సోదరులారా. ప్రభు ఎంత స్పష్టంగా చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. ముందే చెప్తున్నాడు, లెక్కకు తక్కువైపోతారు. ఆకాశ నక్షత్రాల కన్నా విస్తారమైన జనముగా ఉన్న మిమ్మల్ని తక్కువ మందిగా మిగిలిపోయే పరిస్థితుల్లోకి తెచ్చుకోవద్దు. మీ దేవుని మాట మీరు వినినట్లయితే మీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలదని చెప్పిన దేవుడు, మీ దేవుని మాట వినకపోయినట్లయితే మీరు ప్రతి చోట కూడా అభాసుపాలైపోతారు, అవమానపరచబడతారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినప్పటికీ వేదనతో, దుఃఖంతో, మనోవేదనతోటి మీరు కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోతారని చెప్తున్నాడు. అంతేకాకుండా కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మల్ని నశింప చేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించునని తెలుసుకొనండి. అంతేకాదు మీరు ఎన్నటికి మీకు దేవుడిస్తానన్న స్వాస్థ్యాన్ని అనగా నిత్య జీవాన్ని పొందలేరు అనే సంగతిని కూడా ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి నీ యందు ఆనందపడి సమస్త జన్ములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. మన పితరుల యందు ప్రభు చాలా సంతోషించాడట. మన పితరులు అనగా అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు. ఆయన అది చాలా ఆనందంగా చెప్పుకున్నాడు, చాలా ఘనత కలిగినట్లుగా. నా పిల్లలు చూసారా, వాళ్ళు ఎంత స్టాండర్డ్, వాళ్ళ మైండ్లు, వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ మనసులు ఎంత స్థిరముగా ఉంటాయో అని వారి దేవుడినని అనిపించుకున్నట్టుగా ఆయన సిగ్గుపడలేదని ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలోనూ చెప్పాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రి అయిన అబ్రహామును బట్టి, ఇసాకును బట్టి, యాకోబును బట్టి వారిని దేవుడు ప్రేమించినందుకు వారి యందు సంతోషపడి సమస్తమైన జన్మలలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. వారి సంతానానికి మాత్రమే దేవుని యొక్క కృప, కరుణ, కటాక్షము తోడై ఉన్నాయి సోదరులారా. అయితే ప్రజలు నాడు అన్నారు కదా, మేమందరం అబ్రహాం సంతానమే అన్నారు. కానీ
అబ్రహాం సంతానమైనంత మాత్రాన మీరు అబ్రహాం పిల్లలు కారని రోమీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు చాలా తేటగా విశదపరిచాడు. కేవలము విశ్వాసము వల్లనే మీరు అబ్రహాముకు సంతానం అవుతారు, కానీ ఏదో శరీరాన్ని బట్టి పుట్టినంత మాత్రాన మీరు పిల్లలు కారు అనే సత్యాన్ని కూడా తెలియచేస్తాడు. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీ పితరులను ప్రేమించాడు దేవుడు, అంతేకాదు వాళ్ళని చూసినప్పుడు ఆయన చాలా సంతోషించాడట. సంతోషించి వారి సంతానముగా ఉన్న మిమ్ములను ఇప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుని వారికి ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ మీకు తోడయ్యుండి నడిపిస్తూ ఉన్నాడు. మీరు ఆయన మాట వినకపోయినట్లయితే ఆయన సంతోషం మిమ్మల్ని విస్తరింప చేయటంలోనే కాదు, మిమ్మల్ని క్షీణించి నాశనం అయిపోయినంత వరకు కూడా నేను సంతోషంగానే మిమ్మల్ని నాశనం చేస్తాను అనేది కూడా చెప్తున్నాడు. మనస్సుంటే అర్థం చేసుకునండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు ఆయన సంతోషించుతున్న అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించునా? మీ బలులు మీ అర్పణలు బట్టి ప్రభు సంతోషిస్తాడని వాటితోటే మీరు ప్రభువును సంతోషపెడదామని భ్రమలో ఉన్నారా? ప్రభు యొక్క ఆజ్ఞను గైకొనుట వలన ఆయన చాలా సంతోషిస్తాడు అనే సత్యాన్ని దయచేసి గమనించండి. ఇప్పుడు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనకు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ప్రభువు ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించే వారి విషయంలో చాలా సంతోషిస్తాడట. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? ప్రస్తుత కాలంలో క్రొత్త నిబంధన కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఆయన ఇచ్చిన క్రొత్త ఆజ్ఞను కూడా దయచేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒక్కని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనేను. ప్రభు మనకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. యేసయ్య శరీరధారిగా లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులు అనగా సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు యొక్క మాటకు కట్టుబడి ప్రభువును వెంబడించుచున్నవారు వారితో చెప్తున్నాడు, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు కానీ దురభిప్రాయాలు కానీ ఒకరి మీద ఒకరికి అసూయ కానీ లేక ఒకరి యందు ఒకరికి గర్వం అతిశయాలు ఏదైనా సరే వీటన్నిటికీ మూల కారణం సాతానేనండి. కనుక ప్రేమ ఉన్న చోట సాతాను నిలువలేదు సోదరులారా. ఎందుకనగా ప్రేమ దేవుని స్వరూపం. దేవుని యొక్క స్వరూపం ఏంటి అంటే ఆయన ప్రేమ స్వరూపి. కనుక ప్రేమ ఉన్న చోట సాతానుడు నిలువలేడు. కనుక ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీ మనుషులు ఒకళ్ళకొకళ్ళు ఏ పొరపాట్లున్నా ఏదున్నప్పటికీ ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి. అనగా మరలా అక్కడ కూడా ప్రేమ అన్నాడు కాబట్టి మీ ఇంట్లోది వాళ్ళు తిని వాళ్ళ ఇంట్లోది మీరు తినేది ఇది ప్రేమ కాదు. అందులో కూడా బోలెడంత మోసం చేయగలరు సాతాను. కానీ వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధులై జీవిస్తూ ఆత్మ సంబంధమైన ప్రేమ, నేను పరిశుద్ధంగా ఉండి నా తండ్రి రాజ్యంలో నేను వారసత్వాన్ని పొందాలి అని నా గురించి నేను అనుకున్నాను అనుకోండి. అలాంటి ప్రేమ ప్రభువునందున్న నా సహోదరుల విషయంలో కూడా నేను చూపించినట్లయితే, అనగా వారి యొక్క ఆత్మల కొరకు ప్రయాసపడుట, వారి ఆత్మల నిమిత్తమే ప్రార్థించుట, ఆత్మీయ జీవితంలో వారి లోపాలను సరిచేసుకున్నట్లుగా వారికి మరి సహాయాన్ని అందించుతున్నట్లుగా, అనగా వారికి సత్యమును బోధించడం ద్వారా ఒకరి ఎడల ఒకరికి అనురాగం కలిగినట్లు, ఒకరి ఎడల ఒకరు మరి గొప్ప చేసుకొని నాకన్నా నా సహోదరుడు ఎక్కువ, నా సహోదరుడు కన్నా మరి ఇదేంటి నాలో చాలా లోపాలు ఉన్నాయి, వాళ్ళైతే చక్కని పరిశుద్ధమైన జీవితంలో ఉన్నారని ఒకరినొకరు గొప్ప చేసుకోవాలి. కానీ ఒకరినొకరు కించిపరుచుకొని నాకన్నా పెద్ద భక్తులేటి నేనెంత వాళ్ళంతా అసలుకి ఈనాడు క్రైస్తవ
సహోదర బంధం అనేది అసలు ఉందండి? ప్రతి ఒక్కడు కూడా విమర్శించుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంత భయంకరమైన బూతు భాషలతోటి మాట్లాడుకునే పద్ధతి ఈ క్రైస్తవుల వలన ప్రభువు యొక్క పరిశుద్ధ నామానికి ఎంత దూషణ కలుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రేమ లేకపోవట చేత అందరి నిండా అపవిత్రాత్మలు నిండిపోయి ఉన్నాయి, బోధకుల నిండా. కనుక ప్రభు తన శిష్యులకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీలో ఎవరు ఒకరి మీద ఒకరు హెచ్చించుకోకూడదు, ఒకరికి అంటే ఒకరు ఏదో గొప్ప చేసుకోవద్దు, ప్రతి విషయములో ప్రేమ కలిగి ఉండుడి. ప్రేమ కలిగి ఉండుడి అంటే అది చిన్న మాట అనుకుంటున్నారా? ప్రేమ దేవుని స్వరూపం అని చెప్పాడు, అది చాలా ప్రేమే కదా. కాబట్టి మన ఇంటికి వస్తే బాగా పూట గౌరవంగా చూసి ప్రేమగా భోజనం పెట్టి పంపించేస్తే ప్రేమ లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భలే ఉందే వీళ్ళ ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టారని మరొకసారి వెళ్తే బాగుండనే దురాశలు పుట్టుకొస్తాయే కానీ అది నిజమైన ప్రేమ కాదు, అది ఆత్మ సంబంధమైన ప్రేమ కాదు. అయితే ప్రేమ చక్కగా చెప్తాడు కదా భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడినప్పటికీ నీ మనుషుల భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయ్యిందని చెప్పాడు. ప్రవచనాలు ఎన్నో స్వస్థతలు వరాలు ఎన్నున్నప్పటికీ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అని చెప్పాడు. ప్రేమ త్వరగా కోపపడదు, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అది స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, అన్నిటినీ నమ్మును అంటే అన్ని దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు అన్నిటినీ నమ్ముతుంది ప్రేమ. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును, అనేక శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తినిస్తుంది ప్రేమ. అంతేకాదు మొత్తం భాషలైనా నిరర్ధకమైపోతాయి, ప్రవచనాలైనా నిలిచిపోతాయి, అన్నీ కూడాను వ్యర్థమైపోవటానికి అవకాశం ఉంది. కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును, కాగా వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఏనని ముగించాడు. అసలు ఆ అధ్యాయం ఈ జన్మంతా సాధన చేసినా కూడాను మనం అలాంటి లక్షణాలు పూర్తిగా సంపాదించుకోలేని అంత బలమైన సంగతి ప్రేమను గురించి వ్రాసాడు అపోస్తుడైన పౌలు. కనుక దేవుని యొక్క శిష్యులకు ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను అని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, ఎలాగూ నేను మిమ్మును ప్రేమించినట్టే అన్నాడు. ప్రభువు శిష్యులను ఎలా ప్రేమించాడో వాళ్ళు శక్తివంతులుగా చేయాలి, బలవంతులుగా చేయాలి, నేను వెళ్ళిపోయినాక వీళ్ళు భూదిగంతాల వరకు సాక్షులుగా జీవించాలి అనే శక్తి కలిగిన ప్రేమను ప్రభు తన శిష్యులకు చూపించాడు. అట్టి ప్రేమ మీరు కూడా ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలి అనేది చెప్పి, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ప్రేమ ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంటే ప్రభువు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని ఒకళ్ళనొకళ్ళు నువ్వు చెప్పేది తప్పు, నేను చెప్పేది తప్పు, నువ్వు చెప్పేదంతా నువ్వు చెప్పే రా డిబేట్కి, నువ్వు ఎంతటోడైనా లెక్క చేయని, అసలు ఏం సవాళ్ళు విసురుకొని చివరికి చచ్చు మొక్కల్లాగా దద్దమ్మల్లాగా వాళ్ళ బ్రతుకుల్లో ఒక్కడికి కూడా సాక్ష్యం లేకుండా ప్రజలని మోసం చేస్తూ మభ్యపెడుతూ, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అవమానం కలుగు చేస్తున్న పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు అంటున్నాడు కదా, ఆయన ఆజ్ఞను అనుసరించుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. కానీ నీ బలులు, నీ అర్పణలో వీటితోటి ప్రభువుని ఏదో సంతోషపెడదాం అనుకోవటం అది చాలా అది చేయొద్దని చెప్పలేదు, కానీ మొదటిగా ఆయన ఆజ్ఞను అనుసరించండి అని మరి ఒక చోట చెప్పాడు. మీరు పుదీనాలో సోపులోను లేకపోతే జీలకర్ర అన్నిట్లో కూడా 10వ వంతు ఇస్తున్నారు, వాటిని మానక వీటిని చేయండి, కనికరాన్ని ప్రేమించండి, న్యాయంగా నడుచుకోనండి అని ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పిన సంగతులు కూడా మనకు తెలుసు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి దయతో మీరందరూ కూడా ఈ విషయాలని ఆలోచన చేయండి. వివేకము కలిగిన వారై ఉండాలి. క్రైస్తవుడు అంటే చాలా జ్ఞానము, వివేకము కలిగిన వారై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమని, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించుటకు వివేకము అని ప్రభు ఎంత చక్కగా చెప్పాడంటే చూడండి, 28వ అధ్యాయం యోబు గ్రంథం 28వ వచనం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిపెట్టే వివేకమనియు ఆయన తెలియచేసి ఉన్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అనగా సాతాను యొక్క క్రియలు లోకంలో అసలు ఏ విశ్వాసిలో కూడా ఉండడానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, సాతాను క్రియలు లయపరచుటకే ఆయన శరీరధారిగా ప్రత్యక్షమై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీ హృదయాలను పరీక్ష చేసుకోవాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే
నూతన సంవత్సరంలో మరి క్రొత్త మనస్సుతో ప్రభువుని మీరు మరి వెంబడించడానికి కానీ, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి కానీ, ఆయనకి ఇష్టలుగా మీ ప్రవర్తనను మార్పు చేసుకోవడానికి కానీ మీకు సహాయపడుతుంది. అంత మాత్రమే కాకుండా ఒక విషయాన్ని చదువుకొని ముగించాలని కోరుకుంటున్నాను. జెఫన్యా గ్రంథం, జెఫన్యాలో 3వ అధ్యాయం చూడండి. ఏం చెప్పాడంటే ప్రభు 16-17 వచనాలు చదువుకుందాం. జెఫన్యా 3:16-17. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తుందో చూడండి. మరి నీ దేవుడు నీ యందు సంతోషించును, ఆనందముతో సంతోషించునట. ఉట్టి సంతోషం కూడా కాదు సోదరులారా, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం. నిజముగా క్రీస్తునందున్న వారు, అందుకే యెరూషలేము అని పిలిచి చెప్తున్నాడు, సియోను అని పిలిచి చెప్తున్నాడు. అనగా క్రీస్తునందున్న వారులారా భయపడకుము, ధైర్యంగా ఉండండి, ప్రభు మీతో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన నీ యందు సంతోషిస్తూ ఉన్నాడు, ఆయన నీ రక్షకుడై ఉన్నాడు. నీ యందు తనకున్న ప్రేమ చేత ఆయన శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. కనుక నీ దేవుడు క్రీస్తునందున్న వారికి, అనగా యెహోవా సంతోషించింది తన ప్రియకుమారుని విషయంలో, ఆయన ఉపదేశ క్రమము విషయంలో, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో సంతోషించాడు. అంతేకాదు క్రీస్తునందున్న వారలారా, అనేకమైన పరిస్థితులు జయించుకుంటూ వచ్చిన వారలారా, అనేక శోధనలను సహించారు. నా నామం నిమిత్తం మనుషుల చేత నిందించబడి, దూషించబడి, అవమానపరచబడి ప్రభు కొరకే సాక్షార్థముగా జీవించాలి, పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందాలి అని ఆసక్తి కలిగి నా యందు భయభక్తులతో జీవించుచున్న వారలారా, నీ యందు ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు. నువ్వు దేనికి భయపడక, నువ్వు ఎవరు ఏదన్నప్పటికీ నీ ధైర్యంగా నిలిచి ఉండు. నీ యందు నీ దేవుడు సంతోషిస్తున్నాడు. నీ యందలి సంతోషము చేత ఆయన కూడా చాలా చాలా హర్షించి నిన్ను బలపరుస్తాడు అని పరిశుద్ధమైన ప్రవచనాలు మనకు తెలియచేస్తున్నాడు. అయితే యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం ఈ మాట చదువుకొని ఈ దినాన ప్రభు మన గురించి కూడా సంతోషించాలి అనే ఉద్దేశాన్ని మనలో కూడా స్థిరం చేసుకొని మరి ప్రభు కొరకు జీవించాలనే ఆశతో తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం చూడండి. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి సంతోషించుచున్నాడు. చూడండి, ఆనందించుచున్నాడు. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సర కాలమంతా మనం ఎలా జీవించాం? మన యొక్క ఆసక్తి ఏ విధంగా ఉంది? దేవుని యొక్క వాక్యములో మనం ఎంత మరి విశ్వాసముతోటి మన ప్రవర్తనను మార్పు చేసుకున్నాం? ఆయన్ను ఎంతగా ప్రేమిస్తున్నాం? ఆయనకి ఇష్టలుగానే బ్రతుకుతూ ఉన్నామా? ఆయన మనలను చూచి ఆనందించినట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ప్రభు అంటున్నాడు, విడువబడిందని నిన్ను గురించి ఇక అనబడదు, పాడైందని నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీకును, నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి సంతోషించుచు ఉన్నాడు. మన ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపుడైన తండ్రి మనలను బట్టి సంతోషించే ఇంత చక్కని అనుభవాలు లేఖనాల్లో ప్రభు మన కొరకు దాచాడు. నేను అన్నీ చెప్పలేను కదా, కొంతవరకు మీకు ఈ సంగతులు తెలియజేశాను. దయచేసి మరి మీరందరూ నూతన సంవత్సరంలో నూతన హృదయంతో ప్రవేశించాలని, మరి సంవత్సరములు దినములు లెక్క పెట్టుకున్నటలో జ్ఞానం కలిగిన వారిగా ఉండాలని, మన యొక్క దినములన్నిటినీ లెక్క పెట్టుట నాకు నేర్పుము అని దేవుణ్ణి వేడుకుని వారిగా ఉండాలని, ప్రభువును సంతోషపెట్టుటకు ఏదో శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన ఆనందంతో కాకుండా మరి అంతరంగ పురుషుని సంతోషపెట్టు వారిగా మనం బ్రతకాలని, ప్రతి విషయంలో కూడా మనలను చూచినప్పుడు మన తండ్రి నా బిడ్డలను నేను చేరదీసినందుకు, నిజంగా వాళ్ళ యొక్క చెడుతనాన్ని బట్టి నేను శ్రమను అనుభవించి సిలువను భరించినందుకు నా పిల్లలు ఈనాడు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారని తండ్రి మనలను చూచినప్పుడు ఆయన మెచ్చుకున్నట్లుగా, ఆయన సంతోషించినట్లుగా మన ప్రవర్తనను మార్పు చేసుకొని జీవించడానికి, మరి అన్ని అనుభవాలలో కూడా మనందరము దేవునికి భయపడి బ్రతుకున్నట్లుగా, దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వివేకము కలిగిన వారిగా బ్రతుకుటకును, ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవించుటకు సాగిపోదాం. అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా యెహోవా
సంతోషించిన సందర్భాలు కొన్ని మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాటి యందు మనం ఎక్కడున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.